నమస్తే. ఏం పేరు నీ పేరు? బట్టమెగల కొమరే. నా చెప్పు, ఎట్లా ఉంది పరిస్థితి మీ దగ్గర? రాజకీయ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడున్న మీ పంటలు ఎట్లా పండుతున్నాయి? ఏం సంగతి? పంటలు ఏడ ఆశంగి లాస్ అయినాయి. ఆ, రైతు బంధు పడ్డదా? రైతు బంధం వల్ల ఏం పడ్డా, ఎకరం 2 ఎకరాలు పడ్డాయి. ఓకే, మరి కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా, రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చింది కదా, మరి ఎంతవరకు నెరవేరినాయి? అది రాలేగా, ఇంతవరకు బంద్ అయినాయి. కానీ పింఛన్లు బంద్ అయినాయి, అవి బంద్ అయినాయి. ఇతరని పింఛన్ ఎక్కిస్తున్నాడేమో కదా? ఎక్కితరా కానీ ఎక్కేలే. 4,000 ఇస్తున్నాడు కదా? ఇయ్యలే. ఇయ్యలే. కేసీఆర్ అది వరకు ఆ కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి ఇచ్చిన పైసలే 4,000 ఇచ్చిండు. ఈ 2,000 వాళ్ళకు ₹1 ఇస్తలేడు. ఓకే, మరి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. మరి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎలక్షన్లా? మాకు ఓళ్ళు మంచి అయితే వాళ్ళకే ఇస్తాం. మరి నువ్వు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నావు? టీఆర్ఎస్ని గెలిపిద్దామని చూస్తున్నాం. అదే మళ్ళా ఎందుకా ఆ రైతు బాగు చేసిండు, కాలు పోయిండు, మాకు ఒడ్లు పైన ఆయన వచ్చిన కాంచోని మంచి వర్షాకాలం అయింది. మనం ఇచ్చిండు 10 ఎకరాల ఉనికి 20 ఎకరాల ఉనికి ఇచ్చిండు. ఇప్పుడు 2 ఎకరాల లోనికి ఇచ్చిండు, ఈయన ఇచ్చిండు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినాక ఆయన బాగు చేసిండు. ఓకే, మరి ఎవరు కడుతున్నారు మీ దగ్గర నుంచి? ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా ఎవరున్నారు? మల్లేషు. ఓకే, మరి గెలుస్తాడా మల్లేష్ అన్న? ఏమో చెప్పలేము సార్, మరి అది ఊపు బహుమానం చెప్తాం. అంటే ఎట్లా ఉంది జనరల్ పబ్లిక్, ఎట్లా ఉంది జనరల్ పబ్లిక్ అంటే ఇప్పుడు చెప్తామా మనం? కేసీఆర్ అప్పుడు మంచిగా చేసిండు అని చెప్పాను. మన పెన్షన్లు పెంచింది ఆ సారే. కుంటలో 4,000 పెంచింది ఆయనే, 2,000 ఇచ్చింది ఆయనే. 3,000 పెంచుతానని కేసీఆర్ అన్నాడు. అన్నాక మరిగా మరి ఇటు తిరిగి అటు తిరిగిర్రు, మళ్ళీ ఆయన ఓడగొట్టిర్రు, ఎమ్మెల్యేని ఓడగొట్టిర్రు మహేందర్ రెడ్డిని. ఇప్పుడు మేము గెలిపించుకుంటాం. మరి అది అయినా ఊపును కనిపెట్టి చెప్పాలి. రైతులు మన పబ్లిక్ ఏం చెప్తాం సార్? మనం మన దగ్గర తురుతుండాలి. ఏ రైతు బాగు చేస్తుండు, ఓవలు బాగు చేస్తుర్రు, మనకు ఆరోగ్యం ఓలు చేసిర్రు, పానభయానికి ఓలు బాగా రక్షణ పడ్డాడు అని మనకు ఉండాలి బుద్ధి. ఇక నా భార్య ఇంటి లేదు ఓటే అంటే, నా భార్య ఇంటి లేదు అటు చేయాలంటే ఇంటి లేదు. నువ్వు చెప్పేది ఏంటంటే నా భార్య అంటుంది. మన రైతుని కనిపెట్టి మన ఓళ్ళు బాగు చేస్తారు, వాళ్ళని రక్షించుకోవాలి. నీకైతే మరి ఏది మంచి అనిపిస్తుంది? ఇంతకుముందు కేసీఆర్ మంచి అనిపిస్తుంది, నాకు కేసీఆర్ మంచి ఇస్తారు. అంతే అన్న. నమస్తే. నమస్తే అన్న. అన్న ఏం పేరు అన్న? నా పేరు కుంట్ల గంగిరెడ్డి. ఓకే అన్న, ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది రైతుల పరిస్థితి అంటే ఇప్పుడు మనకు రైతు బంధు రావట్లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు పంటకి అడ్వాన్స్గానే 10 రోజుల ముందే రైతు బంధు వేసేది. ఇప్పుడు రైతు బంధు మొత్తం రాలేదు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక పంట వచ్చేది ఉండే, అది రాలేదు. అది వేస్తామని అన్నారు కానీ అది వేస్తారా రాదో తెలియదు. ఇది ఏ నియోజకవర్గం? ఇది భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే. సంగేం గ్రామం. ఓకే, ఎట్లా ఉంది మరి పరిపాలన పరంగా చూసుకుంటే? ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక రైతు బంధు కానీ రైతులకు ఏదైనా అవసరాల గురించి అయితే కేసీఆర్ గవర్నమెంటే ఒక విధంగా ఉండే. ఇప్పుడు రైతు బంధు ఖచ్చితంగా రావాలి. ఆయన కంటే ఎక్కువనే ఇస్తా అని చెప్పిండు కదా రైతులకు కూడా. ఇచ్చినప్పుడే కదా లెక్క, ఇస్తే ఆయనే లెక్క. ఓకే, అంటే రేపు 15 ఆగస్టుకు అందరి ఖాతాలలో వేస్తా అని చెప్పేసి మిగతా హామీలు కూడా అమలు పరుస్తా అని చెప్పేసి అన్నాడు కదా. 15 ఆగస్టు 15 లోపు అందరికీ ఇస్తామని చెప్తారు. ఇస్తే పర్వాలేదు, ఇస్తే ఒక విధంగా ఉంటుంది అది. ఇప్పుడు ప్రజలంతా రైతులంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? ఇప్పుడు ఏమన్నా పార్టీ పరంగా చూసుకుంటే ఇప్పటిదాకా ఇయ్యలేదు, ఇప్పటిదాకా ఏదో జాప్యం చేసిండు కదా, ఇస్తాడా ఇయ్యడా అనేమో ఇతర పార్టీలు చూస్తాయి. కావాలనుకుంటే ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటేనేమో ఎట్లాగ ఇస్తాడులే ఆగస్టులోపు ఇస్తా అంటారు. కానీ కొందరు నమ్ముతారు, కొందరు నమ్మరు. సరే, మనం దాన్ని ఎటు తేల్చి చెప్పలేని పరిస్థితి. అది గవర్నమెంట్ రూలింగ్ పార్టీ, ఇదేమో ప్రతిపక్షంలో ఉండే, ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి. అందుకే అంటున్నాను, ఇప్పుడు ప్రజలంతా ఎటువైపు చూసే అవకాశం ఉంది? ఇప్పుడు దాదాపు 1-2% మళ్ళా ఎంపీకి కేసీఆర్ గవర్నమెంట్ సైడే చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఏ పార్టీ నుంచి ఎవరెవరు ఉన్నారు? క్యామ మల్లేశం టీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఐడియా లేదు, కిరణ్ కుమార్ రెడ్డి. సారీ, బీజేపీ నుంచి బూరా నర్సయ్య గౌడ్. ఓకే, ముగ్గురిట్లలో ఎవరు సమర్థులని అనుకుంటున్నారు మీరు? ముగ్గురు ఎట్లా అంటే ఇంతకు ముందుకు బూరా నర్సయ్య గారు చేసినాడు. ఇప్పుడు ఎవరి సమర్థులని ఇప్పుడు మనం కరెక్ట్గా ఏం తేల్చి చెప్పలేము. ఓకే, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 5 ఎకరాలు ఉంది. ఓకే, ఇంత ముందుకు రెగ్యులర్గా వచ్చింది రైతు బంధు? వచ్చేది. ఓకే, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాలేదు? రాలేదు. ఓకే, మీరు ఏమనుకుంటారు?
ఆ గవర్నమెంట్ గురించి ఏమనుకుంటారు, ఈ గవర్నమెంట్ గురించి ఏమనుకుంటారు? ఇప్పుడు మనం ఏం చెప్పలేము. రైతుగా వాళ్ళు ఇచ్చిన అమలు ఏమన్నా సక్సెస్ అయితే ఏదన్నా మాట్లాడగలుగుతాము. నువ్వు ఇదే మంచిదా అది మంచిదా అంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేం కదా. ఒపీనియన్ ఏంటంటే రైతు బంద్ చేస్తేనే రైతు కుశాలుగా ఉన్నట్టు లెక్క. అదే అది ఆశ పెట్టినాక అది ఇస్తా అని చెప్పి రైతు బంద్ కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ ఇస్తా అని చెప్పిండు. ఏదో ఒకటి ఇస్తే నమ్మకం కలుగుతుంది. అది ఇస్తారా లేదా ఇప్పుడు ఆగస్టు వరకు ఛాన్స్ పెట్టిండు కనుక చూడాలి, వేచి ఉండాలి అంతే. ఓకే, మనం కొనుగోలు ఎట్లా ఉన్నాయి? ధాన్యం కొనుగోలు నడుస్తున్నది, యథావిధిగా నడుస్తుంది. ఇంతకుముందుకు ఏ విధంగా నడిచిందో ఇప్పుడు కూడా యథావిధిగా నడుస్తుంది. ఇంకా సెంటర్ ఇన్ఛార్జిని కూడా ఇదే సెంటర్లో ధాన్యం కొనుగోలు నడుస్తున్నది, యథావిధిగా నడుస్తుంది. ఓకే, ఒక రైతుగా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పగలుగుతాం? నేనైతే టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసే కార్యక్రమం ఉన్నది, అంతవరకు చెప్పగలుగుతాము. వాళ్ళని కూడా టీఆర్ఎస్కి ఏమంటావు? ఇప్పుడు మనం అలా ఒపీనియన్ని మనం కేవలం ఇప్పుడు ప్రచారానికి పోలే కదా, జనంలో లేము. ఇట్లా మనం ఏం చెప్పలేం కదా. రైతుగానైతే నా వరకైతే నేను అదే. నమస్తేనే. నమస్తే. ఏం పేరు? మళ్ళీ మల్లయ్య. ఎట్లా మరి రాజకీయాలు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయట, మరి ఎవరెవరు గెలుస్తారు, ఏం సంగతి, ఏ పార్టీ గెలవబోతుంది? మనకు అంత మట్టుగా ఏం తెలుసు. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుందా? వచ్చిందా మరి? ఎట్లా అనిపిస్తుంది నీకు? ఇంతకుముందుకు కేసీఆర్ గవర్నమెంట్ మంచిగా ఉండనా, లేకపోతే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంచిగా ఉందా, ఏం సంగతి? వచ్చింది అట్లా అంత ఆగమాగం ఉంది. మరి అదే అంటున్నాను ఇప్పుడు. ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందుకున్నది ఎట్లా ఉంది? ఇచ్చిందని అన్ని పోయినాయి. ఇక ఇప్పుడు 5 ఎకరాలకే వేస్తానంటుండే, వేసిండా? వేస్తా అంటుండని 3 ఎకరాలకు 2 ఎకరాలకి అయితే వేసిండు. ఇక 10 ఎకరాలకి ఏది నమ్మకం లేదు. 5 ఎకరాలే వేస్తా అంటుండు కానీ పెన్షన్ కూడా పెరిగిందంటుండే కదా? ఏది పెరగలే. గయ్య ఇస్తారు కానీ 2016. మరి 4,000 ఏమో ఇస్తానట్టుంది కదా? ఇస్తానడానికి ఏది నమ్మకం లేదు. ఆయనే మంచిగా ఉండే అని ఇప్పుడు అందరికి 500 ఎకరాలు ఉన్నవానికి కూడా పైసలు ఇచ్చిండు. మరి 5 ఎకరాల వానికే ఇస్తుండే, మరి అదే మంచిగా లేదా? అంతేనా? ఓకే, మరి ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. మీరు ఏ నియోజకవర్గం వస్తుంది? ఇదా భువనగిరి నియోజకవర్గం. మరి భువనగిరి నియోజకవర్గంలో మరి ఏ పార్టీ గెలవబోతుంది? ఏది గెలుస్తుందో మరి ఇప్పుడు నేను అట్లా చెప్ప. మరి అదే అంటే ఉన్నదాన్ని బట్టి గెలిచేది తెలిసేది మనకు. దాని టైం ఇక్కడ వేస్తానని అక్కడ వేయచ్చు, అక్కడ వేస్తావు ఇక్కడ వేయచ్చు, దాన్ని చెప్పలేము మనం. ఇంతకుముందు గవర్నమెంట్ మంచిగా ఉండి ఈ గవర్నమెంట్ వచ్చింది సున్నా, అన్ని సున్నా. అంటే ఏం సున్నా అయింది? ఏదో వస్తుంది, పింఛన్ వస్తలేదా? పింఛన్కి అయ్యో 2,000 వస్తున్నాయి. వాళ్ళు ఎంత ఇస్తున్నారు మరి? 4,000 ఇస్తాడు. ఇద్దరికి ఇస్తున్నారు, ఇస్తలేరు. ఓకే, మరి మిగతా ఏవి లేవు. రైతు బంధు ఇస్తా అన్నాడు, కొందరికి ఎగదింగుడు, కొందరికి ఇచ్చిండు తక్కువ. ఇంకా కళ్యాణ పథకం అన్ని పోయినాయి, ఏది లేదు, అంత పోయింది. ఆడ ఆయనకు ఏం బలం కూడా లేదు, అదేం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుంది ఇక్కడ. మరి ఎట్లా నీకు ఏమనిపిస్తుంది? కేసీఆర్ మంచిగా? టీఆర్ఎస్ గవర్నమెంటే వస్తుందని చెప్తున్నాను మేము ఇక్కడనే. ఓకే, మరి రేపు ఎంపీగా కూడా ఎవరు గెలిచే అవకాశం ఉంది? మా అదే ఆయన కామలేసి గెలిచేదే ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అంటే బీఆర్ఎస్ కామలేసా? ఓకే, మరి బూర నర్సయ్య కూడా ఉన్నాడు కదా, ఇంతకుముందు గతంలో కూడా ఆయన ఎంపీగా చేసిండు కదా. అప్పుడు కూడా ఏం చేయాలి ఆయన, ఇప్పుడు ఇచ్చి కూడా ఏం చేయడు. అందరూ ఇక్కడ బీజేపీ బలం లేదుగా, పెద్దగా ఏముంది. ఈ 12 కాన్స్టిట్యూషన్లు మొత్తం కాంగ్రెస్ లేకుంటే కాంగ్రెస్ లోకి వస్తుంది, బీఆర్ఎస్ కానీ బీజేపీ పెద్దగా అది ఉండదు. మరి పరిస్థితి ఇక రైతులకు ఉన్నది ఇప్పుడు పోయింది ఉంది, ఇప్పుడు వచ్చింది. ఆయన 3 రోజులు వచ్చినామని ఏమి లేవు, ఏది ఇయ్యలేదు. అది వస్తే ఇస్తా పోతున్నా వస్తున్నట్టే ఉంది. మునుపడితే మంచిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.